ప్రతి నిమిషము నీ తలంపులతో నింపబడాలి. మన ద్వారా దేవుని మహిమ రావాలి తప్ప నీ ద్వారా దేవుని నామానికి మరి చెడ్డ పేరు రాకుండా నువ్వు నీవుగా నీ జీవితాన్ని, నీ భక్తిని, నీ విశ్వాసాన్ని, నీ యథార్థతని, నీ వ్యక్తిగత సాక్ష్యాన్ని కాపాడుకొని ప్రభుత్వంలో ఉండాలని ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడాడు. ఇది నా సొంత మాటలు కానే కాదు, దేవుని మాటలు. ఈ మాటలు నేను నన్ను బ్రతికిస్తున్నాయి. ఈ మాట ద్వారా మనందరూ కూడా సరిదిద్దుకొని సక్రమైన రీతిగా ఆయన మాటలు విన్న మనము సక్రమైన జీవితాన్ని, సక్రమమైన ప్రవర్తనని, సక్రమమైన మాటలలో మన నుండి మనం మాట్లాడదాం. దయచేసి ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క చిత్తానికి మనం అప్పగించుకుందాం. దేవుని చిత్తానికి మీరు అప్పగించుకోండి. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన పూర్వకంగా ఉండండి. ప్రార్థన చేద్దాం. చెల్లిస్తున్నామయ్యా, ఇంతవరకు నా ప్రభువా మీ వాక్యం ద్వారా నుండి, మీ వాక్యములో నుండి, నీ వాక్య ద్వారా నీవు మాతో మీరు మాట్లాడారు ప్రభువా. మేము వీటిని విడిచిపెట్టాలి.